వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు సత్య గౌతమ్ ప్రసాద్ మనతో ఉన్నారు. ఈరోజు ఆమెతో అనేక అంశాలపైన ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోషి కమిషన్ నడిచిన తరుణంలో కమిషన్ వేశాక మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అనడం ఏంటి? ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ? ఘోష్ కమిషన్ తోటి బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని తప్పులో ఇరికించగలుగుతామని చెప్పేసి ఒక రాజకీయ కుట్ర చేశారు. ఆ కమిషన్కు సంబంధించిన రిపోర్టు మొత్తం కూడా 650 పేజీల రిపోర్టును ఘోష్ కమిషన్ ఇస్తే అంతా తప్పుల తడక. ప్రతి పేజీ కూడా అక్కడ వేసింది ఒక అంశం మీద, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మొత్తం రాజకీయాలకు సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి వివరణ తప్పితే కాళేశ్వరానికి సంబంధించి అసలు నిజాలని ఘోష్ కమిషన్ బయట పెట్టలేదనేది స్పష్టం. ఇది ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలేంటి, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ప్రతి పేజీకి ప్రతి అక్షరానికి హరీష్ రావు గారు సమాధానం చెప్పారు. 8 మంది మంత్రులు ఇంటరప్ట్ అయినా, ఎంత డిస్టర్బ్ చేసినా తొనకకుండా బెనకకుండా ఎంతో ధైర్యంగా, ఎందుకంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక నాయకుడికి చాలా నిజాయితీగా ఉంటే, ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజల కన్నీళ్లను తీర్చడం కోసము అహర్నిశలు కష్టపడ్డాడు కాబట్టి హరీష్ రావు గారు. అదేవిధంగా కేసీఆర్ గారి కళ ఏదైతే నెరవేరిందో ఆ కళతో లక్షల ఎకరాల భూముల్ని, పంటల్ని, అంటే బీడు భూములు ఏవైతే ఉన్నాయో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో పంటలు పండించినటువంటి స్థితి ఏది ఉందో అక్కడి నుంచి రైతు రాజైన స్థితి ఏదైతే ఉందో ఆ ధైర్యంతో ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి తప్పుల తడకని ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తింది. ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్పేసి ఓ ప్రచారం చేశారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది, కమిషన్ వేశారు. మరి సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేసి ఢిల్లీకి పంపేవాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు ఈ అంశాన్ని వాళ్ళు కంటిన్యూ చేయదలుచుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసినా, ఏ ఎంక్వైరీ చేసినా కాళేశ్వరం ఒక అద్భుతం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? సెంటర్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం కోసం మోడీ గవర్నమెంట్ సిబిఐలను, ఈడీలను ఉపయోగించి వాళ్ళని గుక్క తిప్పుకోకుండా చేస్తుందని చెప్పేసి జోడో యాత్ర సందర్భంగా ప్రతి చోట మాట్లాడిండు. పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడుతున్నాడు, అవకాశం వచ్చిన చోటల్లా మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయడము అంటే ఇక్కడ మోడీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడా? లేకపోతే చంద్రబాబుకు అనుకూలమైనటువంటి నిర్ణయం బనకచెర్లకు నీళ్లను పారించాలి కాబట్టి బీఆర్ఎస్ అడుగడుగున అడ్డుకుంది కాబట్టి కక్షపూరితంగా కాళేశ్వరాన్ని ప్లస్ కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరంగా చేశారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలకు గతంలో పదే అబద్ధాలు వల్ల వేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం కోసమే అంటే సిబిఐ ఎంక్వైరీ చేయడం తప్పితే అందులో ఎలాంటిది లేదు. ఒకవేళ అదే నిజం అనుకుందాము, తప్పే జరిగింది అనుకుందాం, కమిషన్ వేసారు కదా, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి బీఆర్ఎస్ హరీష్ రావు గారు హైకోర్టుకి వెళ్ళారు, నిలబడాలి, కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అంటే కోర్టులో ఇది నిలబడదు, కమిషన్ ఖచ్చితంగా తప్పు చేసిందని చెప్పేసి కోర్టు కొట్టివేస్తుంది, మళ్ళీ వీళ్ళు బదనామవుతారు, అందుకని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి మళ్ళీ ఒక ఆట ఆడడం, మళ్ళీ ఒక డ్రామా చేయడం. అంటే ఇక్కడ క్లియర్, రేవంత్ రెడ్డి అనే అతను ఇక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు గతంలో చూస్తే కనుక పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా అప్పటికప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోటీ చేసేవాళ్ళు వాళ్ళని మార్చారు. దగ్గరికి వచ్చిన ఎలక్షన్స్ ఇమీడియట్గా అభ్యర్థులను మార్చారు. ఎందుకు మార్చారు? తర్వాత జరిగిన అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఎందుకు మార్చారు? ఖచ్చితంగా బీజేపీకి కూడా ఇక్కడ 8 సీట్లు రావాలని చెప్పేసి మోడీతో మిలాఖత్ అయ్యి వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు అభ్యర్థుల్ని మార్చిండు. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలిసింది. రాహుల్ గాంధీకి తెలిసి ఇవాళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ఒక దగ్గర ఆయనకు ఒక గ్రిప్ కావాలి, అటు మోడీ దగ్గర నుంచి అయినా కావాలి, ఇటు చంద్రబాబు నుంచి అయినా కావాలి. కాబట్టి బడే మియాను చోటా మియాను సాటిస్ఫై చేయడం కోసము ఇక్కడ బీఆర్ఎస్ని పదే ఇబ్బందులు పెట్టడం కోసము ఫస్ట్ ఏమన్నారు? ఫోన్ ట్యాపింగ్ అన్నారు. కేటీఆర్ గారి మీద విపరీతమైన దుమ్మెత్తి పోశారు. ఎంత బురద చల్లాలో అంత బురద చల్లారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కానీ ఒక్కటి కూడా దాని మీద ఆధారాలను బయట పెట్టలేకపోయారు. తర్వాత ఏం చేశారు? కాళేశ్వరం రిపోర్ట్ తీసుకొచ్చారు. కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎక్కడ వాళ్ళకి గ్రిప్ అనేది దొరకట్లేదు బదనాం చేయనికే. ఎందుకనంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు, మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ని వదులుతున్నారు, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తేస్తున్నారు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ
హైదరాబాద్ మూసీకి నీళ్ళు తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చిండు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఇది ప్రజలకు అర్థమవుతుంది కదా, బీఆర్ఎస్ లేవనెత్తుతుంది కదా, కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే. అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిరు, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు కింది నుంచి, అంటే కింది స్థాయి క్యాడర్ నుంచి ఇక్కడ ఢిల్లీ స్థాయి దాకా ఇక్కడ ఇదే మాటలు మాట్లాడుకుంటారు. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ అనేక కోట్ల రూపాయలను, ప్రజల డబ్బునంతా కొల్లగొట్టేసింది, అలా కావాల్సిన వాళ్ళ జేబులో పెట్టింది అంటారు. దీన్ని ఎలా చూస్తారు? 5 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ తెలంగాణ వచ్చే కన్నా ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళకి ప్రారంభం చేశారు. రైట్. 5 ఏళ్లలో తమ్మిడిహట్ట దగ్గర తట్టడి మట్టి కూడా తీయలేదు. నేను హరీష్ రావు కూడా చాలా సీరియస్గా ప్రశ్నించారు దాని మీద. మరి మీకు అవకాశం ఉన్నాడు, మీరు ఎందుకు కట్టలేదు? కట్టిరు కదా. ఒక సామెత ఉంటుంది, మోటు సామెత, చెప్పండి. ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు అని. రైట్. కాంగ్రెస్సే ప్రాజెక్టులు కడితే, కాంగ్రెస్సే ప్రజలకు నీళ్ళు ఇస్తే బీడు భూములు ఎందుకుంటుండే, రైతుల ఆత్మహత్యలు ఎందుకుంటుండే, నీళ్లు లేక మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సమ్మర్ వస్తే ఊరెళ్ళే వాళ్ళం. మా పనంతా నీళ్ళు బోరింగ్ కాడుకోవాలి, బోరింగ్లో నీళ్లు రాకపోతుండే ఎన్నో ఉన్న బైక్ ఆడుకోవాలి, బిందెడు నీళ్ళ కోసం గంటలు గంటలు కూర్చోవాలి అక్కడ. ఆడబిడ్డలు పాలమూరు మాది. అదే వాటర్ గ్రౌండ్ వాటర్ రాకుండా ఎన్నో తన బావి ఉంటుండే, ఆ బావి కాడుకోయి తెచ్చుకోవాలి. చెప్పండి కదా ఏదో ఆయన వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నీళ్ళు పోసుకుంటామంటే లేదని చెప్పి ఇంకంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే ఎట్లా అరుణ్? ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిండు. నా ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తున్నా కదా, ఆడబిడ్డలు పెళ్ళైన ఆడబిడ్డలు ఇంటికి వస్తే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే ఎంతో కష్టమవుతుండే. తల్లి తండ్రి కలిసి ఎంతో దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చేటోళ్ళు. అట్లాంటి స్థితిని కంప్లీట్గా పూర్తిగా ఒక 50%, 20%, 10% లేదా 90% కాదు, 100% మొత్తం రూపుమాపిండు కేసీఆర్ గారు. మిషన్ భగీరథ తోటి మిషన్ భగీరథ కావచ్చు, పంటలకు నీళ్లు కావచ్చు. మేము ఇవాళ చాలా బాధపడుతున్నాం. నాలాంటి ఆడబిడ్డలు చాలా మంది బాధపడుతున్నారు. నీళ్లు లేక వందల ఎకరాలున్నా అమ్ముకునే పరిస్థితి. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొననీకి ఎవరు లేకపోతుండే, 10,000, 20,000 ఎకరం అమ్ముకున్న పరిస్థితి. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత, నీళ్ళు వచ్చిన తర్వాత ఇలా 1 ఎకరం ₹1,00,00,000 వలుకుతుంది. మొత్తం మంది బాధపడుతున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మందిని కలుస్తుంటే, ఈ అమ్మ అప్పుడు మన అమ్మోళ్ళు ఇట్లా చేసిరే, పరిస్థితి లేకుండే, మనకు కూడా కొంచెం వస్తుండే ఆడబిడ్డలకి అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ ముఖ్యమంత్రికి కనిపించట్లేదా? ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటకి ఏం సమాధానం చెప్తాడు? కరెంటు లేక 24 గంటల కరెంటు లేక 24 గంటలైంది అరుణ్, 6 గంటలు కూడా ఉండకపోయేది. పొలంకి పోయినా రైతు ఇంటికి వస్తాడా లేదా అనేది భయం. రాత్రులు నిద్రలు పోకపోతుండే అమ్మలు తెలుసా? అట్లాంటి దుర్భరమైన పరిస్థితి తెలంగాణది. ఆ స్థితిని మార్చినందుక కేసీఆర్ గారి మీద ఈరోజు కమిషన్. పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినందుకు, తాగునీరు ఇచ్చినందుక కమిషన్ వేసేది, సిబిఐ ఎంక్వైరీ చేసేది దేనికి? ఒకే ఒక్క కక్ష. ఆ రోజు తెలంగాణ కోసము అనేక పోరాటాలు చేసి తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణలో మా దేవుడు ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్తారు. ఆ స్థితిని పోగొట్టనీకే, అది జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు తొత్తు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న పని ఏంటంటే, ఆ రోజు ఉద్యమంలో ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు పదవుల్ని త్యాగం చేసిర్రు. చివరికి కేసీఆర్ గారు నా చావైనా సరే నేను మాత్రం తెలంగాణ సాధించకుండా ఉండనని చెప్పేసి పోరాటం చేసిండు. చివరికి తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రజల ఆకాంక్షల మేరకి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ప్రభుత్వం చాలా బలపడ్డది. అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు టీడీపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్కి చాలా బలమైంది. ప్రభుత్వం చాలా బలంగా ఉండింది. ప్రజలు కేసీఆర్ని కోరుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం నోటుతోటి ఓటు కొనాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు. అది బయటపడి ఆ దొంగతనం బయటపడి జైలుకు పోయిండు. అంటే ఇదే ఒక ప్రజల్లో చులకనయ్యిండు. కమిషన్లో మాత్రం ఒకటి
క్లియర్గా రాసి పెట్టిర్రు అని చెప్పేసి కూడా మనం వింటున్నాం కదా. అంటే ఇక్కడ కేసీఆర్ నేనే కట్టించిన, నేనే కర్త కర్మ క్రియ అన్నీ నాదే బాధ్యత అని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి డిజైన్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మీరు అన్నట్ల క్యాబినెట్లా ఇక్కడ చర్చ జరగలేదు, క్యాబినెట్ ఆమోదం పొందలేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. మినిట్స్ ఉన్నాయి కదా, అందుకే నేను అంటున్నా అసెంబ్లీలో సమయం ఎందుకు ఇవ్వమని అంటున్నానంటే, ఇంత పెద్ద నింద వేసినప్పుడు ఇది అబద్ధం అని చెప్పి చెప్పడానికి కావాల్సినటువంటి ఆధారాలు ప్రతిపక్షం దగ్గర ఉన్నాయి, హరీష్ రావు గారి దగ్గర ఉన్నాయి, క్యాబినెట్ మినిట్స్ ఉన్నాయి, చూపిస్తాడు, సమయం ఇవ్వండి. అదేవిధంగా పొయ్యి వచ్చినది అయితే అందరికి తెలుసు కదా, మహారాష్ట్రకి వెళ్ళేసి వచ్చింది, సిడబ్ల్యూసి పర్మిషన్ లెటర్ అయితే ఉంటుంది కదా, పర్మిషన్ లెటర్ను చూపించడానికి అవకాశం ఇవ్వాలి కదా. అయినా వీళ్ళకి అర్థం కాదు అనుకుందాం. ఎందుకంటే ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఇస్తా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ కాలేదని చెప్పేసి మాట్లాడాను. వీళ్ళకి అర్థం కాదు అనుకుందాం, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, మీకే కాదు ప్రజలకు కూడా క్లియర్గా విషయాలు అర్థమవుతాయని చెప్పేసి అంటున్నారు. అవకాశం ఇవ్వాలి కదా. అంటే కొన్ని అంశాలకు మీరు సమయం ఇవ్వకపోకండి, కానీ మొత్తం గత ప్రభుత్వం మీద ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కదా ఇది, ఈ ప్రాజెక్టు అసలు తప్పుల తడక అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, కాదు అని చెప్పేసి నిరూపించుకోవడానికి అవకాశం ప్రతిపక్ష నేతకి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటే అర్థమైంది. అంటే ప్రజలకు నిజాలు తెలియవద్దు, ప్రజలకు చాలా విషయాలలో నిజాలు తెలిసాయి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం కావచ్చు, ప్రజలకు అర్థమైంది. అందుకని చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో సమయం ఇవ్వట్లేరు. నిన్న అసెంబ్లీ సమావేశం చూడండి, హరీష్ రావు గారు కాళేశ్వరం మీద మాట్లాడుతుంటే, ఘోష్ కమిషన్ మీద మాట్లాడుతుంటే 8 మంది జోక్యం చేసుకున్నారు. ఎందుకంత భయం? మీ వైపే నిజం ఉంటే ఎందుకంత భయం? మీ నోర్లని మూతబడ్డాయి ఎందుకు? ఇమీడియట్గా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వచ్చింది? అంటే కమిషన్ రిపోర్ట్ నిలబడదని అర్థమైంది కదా. ఇది ఈరోజు ప్రభుత్వ పరిస్థితి. కాళేశ్వరము ఈ తెలంగాణ ప్రజల కన్నీళ్లను తూడ్చింది. కాళేశ్వరాన్ని ఆపి ఆంధ్ర ప్రజల కోసము, చంద్రబాబు నాయుడి గురుదక్షత కోసము, బనకచెర్లకు నీళ్ళని తరలించడం కోసము కుట్ర పండితే ఆ కుట్ర భగ్నమైంది కాబట్టి ఈ ఏడుపు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టలేడు. గుర్తుపెట్టుకోండి. ఇన్ని విషయాలలో అటు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేసింగ్ కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, ఇంకా రకరకాల విషయాలు ఏవైనా కావచ్చు, ఎన్ని నిందలేసిండో, ఎన్ని అబద్ధాలు ఆడిండో, ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టలేదు. కాబట్టి అది జరగదు. కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అనేది నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నా. ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నాం కాబట్టి, ప్రజల్లో మేము ఉన్నాం కాబట్టి, ప్రజలకి నాటి కేసీఆర్ పాలన కావాలని చెప్పేసి ఇవాళ ఎరువుల కోసం నిలబడ్డటువంటి రైతులు కావచ్చు, నిరుద్యోగంతో సఫర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, రీఎంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్లు కాలేజీలలో ఉండిపోయిన విద్యార్థులు కావచ్చు, ఊర్లలో పోతే ఇలా చెంపలు వగలగొడతారు అనేది తథ్యం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.